ఓకేనా, చెప్పాను ఆల్రెడీ నేను. స్క్రూ జాబ్ యొక్క అప్లికేషన్స్ దేనికి ఉపయోగపడతానన్నా, సో లిఫ్ట్ ద లోడ్స్ లిఫ్ట్ చేయడానికి బాగా ఎక్కువ ఉపయోగపడుతుందని చెప్పాను. చాలా ఎక్కువ లోడ్స్ని, ఓకేనా. ఎక్కడెక్కడ అప్లికేషన్స్, లారీలో లిఫ్ట్ చేయడానికి, ఓకే, లిఫ్ట్ చేయడం అంటే వీల్స్ని చేంజ్ చేసుకోవడానికి, ఏమైనా రిపేర్స్ని చేసుకోవడానికి స్క్రూ జాబ్ బాగా ఎక్కువ ఉపయోగపడుతుంది అన్నమాట. లారీస్ని లిఫ్ట్ చేయడానికి, బస్సెస్లో యాక్సిల్ మీద పెట్టి లిఫ్ట్ చేయడానికి, వీల్స్ని చేంజ్ చేసుకునేటప్పుడు, అలాగే ఆటోస్లో వీల్ చేంజ్ చేసుకునేటప్పుడు లిఫ్ట్ చేయడానికి, అలాగే వ్యాన్స్లో కూడా దీన్ని బాగా ఎక్కువ ఉపయోగిస్తామని చెప్పాను. ఇప్పుడు దీని యొక్క వర్కింగ్ చూద్దాం. ఇది థ్రెడెడ్ రాడ్, ఇది నట్టు, దీన్ని లెవర్ అంటారు, దీన్ని హెడ్ అంటారు. ఓకే, లెవెన్ పట్టుకుని క్లాక్ వైజ్ డైరెక్షన్ రొటేట్ చేస్తున్నాము, ఈ హెడ్ పైకి లిఫ్ట్ అవుతుంది. ఓకేనా, ఇదే లెవెన్ పట్టుకుని యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ రొటేట్ చేస్తున్నాము, ఈ బోల్ట్ అండ్ నట్ మెకానిజం ద్వారా లోపల వచ్చింది అన్నమాట. ఇది ఫంక్షన్ ఆఫ్ ద స్క్రూ జాబ్. నెక్స్ట్ టర్మ్స్. పిచ్ అంటే థ్రెడ్కి ఉన్న డిస్టెన్స్ పిచ్ అంటారు. ఓకేనా, అలాగే డెప్త్ అంటే డెప్త్ ఆఫ్ ద స్క్రూ జాబ్ అంటే దీన్ని డెప్త్ అంటారు అన్నమాట. ఓకేనా, ఇప్పుడు చూడండి ఒకసారి డెరివేషన్ చెప్తాను, చాలా చాలా ఇంపార్టెంట్. టార్క్ రిక్వైర్ టు రైజ్ ద లోడ్ని రైజ్ చేయడానికి అవసరమైన టార్క్. ఏ లోడు? డబ్ల్యూ లోడ్. ఓకేనా, దాని మీద పడే లోడు నేను అనుకుంటున్నాను. డబ్ల్యూ ఈజ్ లోడ్ ఆన్ ద స్క్రూ జాబ్. ఓకే, అలాగే పి అప్లైడ్ ఫోర్స్ అనుకుంటున్నాను. ఓకే, ఆల్ఫా ఈజ్ హెలిక్స్ యాంగిల్ అనుకున్నాను. చూడండి ఒకసారి ఆల్ఫా నేను తీసుకుంటే కనుక దీన్ని ఆల్ఫా అనుకున్నాను. హెలిక్స్ టోటల్ హెలిక్స్ ఎంత? 2πr. నేను ఎంత అనుకోవచ్చు? πd అని తీసుకోవచ్చు. πd1. d ఈజ్ డయామీటర్ ఆఫ్ ద థ్రెడ్. ఓకే, అర్థమైంది చెప్పింది. πd. అలాగే ఈ హైట్ ఎంత అనేది పిచ్. ఇప్పుడు tan ఆల్ఫా ఏమవుతుంది? tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు p/. అలాగే tan phi ఈజ్ ఈక్వల్ టు u. ఓకే, అలాగే టోటల్ ఫోర్సెస్ చూద్దాం. టోటల్ ఫోర్సెస్ ఇస్ యాక్టింగ్ ఆన్ లోవర్ చేసేటప్పుడు దీని మీద థ్రెడ్ మీద నుంచి ఒక బాడీ అనేది స్లైడ్ అయ్యేటప్పుడు, సారీ రైజ్ చేస్తున్నాం కాబట్టి ఇది రైజ్ అవుతుంది. ఓకేనా, రైజ్ అవుతున్నప్పుడు ఎంత టార్క్ అవసరం అనే దానికంటే ఇది నేను థ్రెడ్ అనుకుంటున్నాను, ప్లెయిన్ థ్రెడ్ అనుకున్నాను. ఇది స్క్రూ జాబ్ యొక్క మూవింగ్. ఈ థ్రెడెడ్ రాడ్ ఏదైతే థ్రెడ్ ఉందో అది థ్రెడ్ మూవ్ అవుతుంది అనుకున్నాను. నేను స్మాల్ కాంపోనెంట్ తీసుకున్నాను అనమాట అంతే. ఓకేనా, సో చూస్తే ఇది డబ్ల్యూ, ఇది వెర్టికల్గా డబ్ల్యూ కాస్ ఆల్ఫా యాక్ట్ అవుతుంది, బికాజ్ ఇట్ ఈస్ ఆల్ఫా. ఓకేనా, యాంగిల్ ఆల్ఫా కాబట్టి ఇది త్రూ ప్లేన్ ఉన్నైతే డబ్ల్యూ సైన్ ఆల్ఫా కింద యాక్ట్ అవుతుంది. ఓకేనా, నార్మల్ వేవ్స్ ఎప్పుడు కూడా ఆర్ఎన్ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ యాక్ట్ అవుతుంది. ఓకేనా, ఇది రైజ్ ద లోడ్ కాబట్టి ఫ్రిక్షన్ డౌన్వర్డ్ డైరెక్షన్ యాక్ట్ అవుతుంది. అంటే నెక్స్ట్ మనం అప్లై చేసే ఫోర్సు ఏం ఫోర్సు? పి అనే ఫోర్సు అప్లై చేస్తాం కాబట్టి రైట్ చేయడానికి అవసరమైన ఫోర్స్ కాబట్టి పి. ఇది ప్లేన్ గుండా పి కాస్ ఆల్ఫా అవుతుంది. పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ అయితే పి
sin alpha అవుతుంది. ఓకే, ఓకే. ఇప్పుడు చూడండి ఒకసారి ఎలా రిజాల్వింగ్ ఫోర్సెస్ రిజాల్వ్ చేస్తే ఆటోమేటిక్ మనకు ప్రాబ్లం వచ్చేసింది అనమాట. అందుకనే రిజాల్వింగ్ ఫోర్సెస్ ఎలా ప్లేన్ యాక్ట్ చేసుకోండి, ఆటోమేటిక్గా మనకి టార్క్ రిక్వైర్డ్ టు రైజ్ ద లోడ్ ఈజీగా వచ్చేసింది అనమాట. అంటే ఈ బాడీ ప్లేన్ గుండా ఫోర్స్ రిజాల్వ్ చేయండి, పర్పెండిక్యులర్గా రిజాల్వ్ చేయండి, ఆటోమేటిక్గా విల్ గెట్ రైజ్ ద లోడ్ అండ్ ఓవర్ ద లోడ్. రైజ్ ద లోడ్ కాబట్టి ఈజీగా వచ్చేసింది అనమాట. రిజాల్వ్ ఫోర్సెస్ along plane resolve చేస్తారు. F అనేది డౌన్వర్డ్ డైరెక్షన్, ఇట్ ఈస్ ఈక్వల్ టు ప్లస్ W sin alpha కూడా సేమ్ డైరెక్షన్. ఓకే, ఇట్ ఈస్ ఈక్వల్ టు అప్వర్డ్ డైరెక్షన్ P cos alpha. ఓకే, F ని మనం ఎలా రాయొచ్చు, mu RL ప్లస్ W sin alpha it is equal to P cos alpha in the right number. Equation number 1. Okay, so same resolve forces along perpendicular to the plane, perpendicular to plane, perpendicular to the plane. Okay, perpendicular to the plane అంటే so perpendicular RM in upward direction or downward direction, it is equal to W cos alpha in downward direction అలాగే P cos sin alpha కూడా downward direction, P sin alpha కూడా downward direction. ఓకే, సో ఆర్ఎల్ వాల్యూ వచ్చింది. ఈ వాల్యూని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుంటున్నాం. సబ్స్టిట్యూట్ ఆర్ఎల్ వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1. సబ్స్టిట్యూట్ ఆర్ఎల్ వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1 ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. అదేంటిది, న్యూ ఆర్ఎల్ ఉంది కాబట్టి ఏం రాయొచ్చు, W cos alpha plus so P sin alpha it is equal to P cos alpha. It is equation. So నాకు ఇలా వచ్చింది, సారీ ప్లస్ ఇక్కడ ఉంది కదా R ప్లస్ W sin alpha it is equal to P cos alpha. సో నేను ఇంకా ఇటువైపు జరుపుతాను మీకు ఈజీగా, సో నాకు స్పేస్ కలిసి వచ్చింది అన్నమాట. సో కనిపిస్తుందా అందరికి? ఓకే, సో చూడండి ఒకసారి ఇటువైపు నేను చేస్తాను, చూడండి ఒకసారి మొత్తం టోటల్ న్యూ సబ్జెక్ట్ చేసింది mu W cos alpha plus mu P sin alpha plus W sin alpha is equal to P cos alpha. మన ఫైనల్ వచ్చిన ఈక్వేషన్. ఓకే, ఈ mu P sin alpha అటువైపు పంపించండి, mu W cos alpha plus W sin alpha మాత్రం ఇటువైపు, mu P sin alpha అటువైపు, అంటే P cos alpha minus mu P sin alpha. సో ఇక్కడ కామన్ ఏంటి, W, that is mu cos alpha plus sin alpha, it is equal to P common cos alpha minus mu sin alpha. సో నాకు P మాత్రమే కావాలి, రిమైనింగ్ అంతా కూడా ఎటువైపు స్ప్లిట్ చేసేయండి, పంపించేయండి. అంటే P ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, W ఇంటూ mu cos alpha
plus sin alpha whole by cos alpha minus mu sin alpha. So నాకు ఇది వచ్చింది. నాకు తెలుసు mu is equal to tan phi n. mu is equal to mu is equal to tan phi n అది. ఓకే, సో ఇక్కడ రాస్తాను, కింద రాస్తాను. నో phi is equal to mu is equal to mu quotient of friction is equal to tan phi n అది. సో సబ్స్టిట్యూట్ చేయండి వాల్యూ and p w into mu అంటే tan phi plus sin alpha divided by cos alpha minus tan phi sin alpha. So tan phi అంటే రాయొచ్చు sin phi by cos phi రాయొచ్చు plus tan alpha whole by cos alpha minus cos alpha mu by tan phi by sin phi by cos phi into sin alpha కింద రాయొచ్చు. ఓకే, సో నేను ఎల్సిఎం చేసేస్తాను. దట్ ఈస్ w into sin phi ఇక్కడ cos alpha కూడా ఉంది కదా, mu అంటే ఇదే కదా, cos alpha కూడా ఉంది ప్లస్ sin alpha. ఇక్కడ cos alpha ప్లస్ sin alpha. ఓకే, సో చూడండి సార్, sin phi cos alpha అంతేనే కదా, mu అంటే tan phi రాశారు, ఇక్కడ cos alpha మర్చిపోయాను. ఓకే, సో అందుకే నేను సబ్స్టిట్యూట్ చేస్తాను. sin phi cos alpha ప్లస్ LCM చేస్తాను cos phi sin alpha whole by cos phi whole by cos alpha cos phi అంటే LCM చేశాను cos phi minus sin alpha sin phi divided by cos phi. ఇది క్యాన్సిల్ అయింది. సో రిమైనింగ్ ఈక్వేషన్ ఏమైంది మనకి, w ఇది sin phi cos alpha ప్లస్ cos phi sin alpha ఏమవుతుంది, sin alpha ప్లస్ sin alpha ప్లస్ phi అది కిందది cos alpha ప్లస్ phi. Okay, so that is sin cos alpha into cos phi minus sin alpha into sin phi, that is cos alpha plus phi. Okay, so నాకు ఈ ఈక్వేషన్ వచ్చింది. నేను ఇంకా కొంచెం ఇటువైపుకి జరుపుతాను మీకు ఇంకా ఇది. ఓకేనా, సో ఇప్పుడు చూడండి ఒకసారి, p ఈజ్ ఈక్వల్ మనకి ఏమొచ్చింది, p w tan alpha plus phi. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దట్ ఈస్ ఫోర్స్ రిక్వైర్డ్ టు రైజ్ ద లోడ్. ఇప్పుడు టార్క్ రిక్వైర్డ్ టు ఓవర్కమ్ ఫ్రిక్షన్ between screw and nut. ఓకేనా, అంటే టార్క్ కదా, టార్క్ రిక్వైర్డ్ టు రైజ్ ద లోడ్ మనకు కావాల్సింది. అంటే టార్క్ రిక్వైర్డ్ టు ఓవర్కమ్ ఫ్రిక్షన్ ఓవర్కమ్ చేయడానికి, అంటే రొటేట్ చేయడం ఫ్రిక్షన్ ని ఓవర్కమ్ చేయడానికి అవసరమైన టార్క్, దట్ ఈస్ T1 ఇట్ ఈస్ ఈక్వల్ టు T into dy, అంటే ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. సెకండ్, లోడ్ అనేది కాలమ్ మీద పడతాయి కదా, లోడ్ అనేది కాలమ్ మీద పడతాయి. ఇప్పుడు కాలమ్ని లోని లిఫ్ట్ చేయడానికి కాలర్కి అవసరమైన టార్క్, దట్ ఈస్ ద లోడ్ ఆన్ కాలర్
ఓకేనా. ఇప్పుడు టార్క్ రిక్వైర్డ్ టు రైజ్ ద లోడ్ ఈజ్ ఈక్వల్ ఎలా రాయొచ్చు, మ్యూ W into R1 plus R2 by 2. Okay, so that is R1 R2 is the collar this radius, that is mu W into R1 plus R1 the mean radius, that is R. Okay, that is collar మీద పడినప్పుడు లోడ్ దాన్ని రైట్ చేయడానికి టార్క్ is equal to mu W R. ఇప్పుడు టోటల్ టార్క్ రిక్వైర్డ్ to rise to overcome friction, okay, so that is T is equal to T1 plus T2, that is T is equal to T1 is P into V by 2 plus mu W R. Okay, ఇది యాక్చువల్గా టార్క్ రిక్వైర్డ్ టు ఓవర్కమ్ ద ఫ్రిక్షన్ ఉంది. ఇప్పుడు టార్క్ రిక్వైర్డ్ టు రైజ్ ద లోడ్ అంటే దట్ ఈస్ T టు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ లెవెల్. ఇప్పుడు టార్క్ రిక్వైర్డ్ టు raise the load that is distance L అనుకుంటే కనుక టార్క్ is equal to P into L. ఓకే, సో ఇది కాలర్ మీద లోడ్ పడితే కనుక కాలర్ పైన స్క్రూకి పడే లోడ్ ఫ్రిక్షన్. ఓకేనా, ఫ్రిక్షన్ దట్ ఈస్ కాలర్కి అలాగే థ్రెడెడ్ స్క్రూకి ఎవరైతే ఫ్రిక్షన్ ఇది దట్ ఈస్ టార్క్ రిక్వైర్డ్ టు రైజ్ ద కాలర్. ఇది డైరెక్ట్ స్క్రూకి నట్టుకి సో చూడండి ఒకసారి, మీరు అక్కడ చూస్తే మీకు బాగా అబ్జర్వ్ చేయాలి. చూడండి ఒకసారి, ఇక్కడ చూడండి, ఇదేమో దీని మీద కాలర్ ఉండిద్ది, కాలర్కి థ్రెడ్కి, ఇక్కడ నట్టుకి స్క్రూకి రెండిట్లకి, అంటే ఇక్కడ టూ టార్క్ రిక్వైర్మెంట్ ఉండిద్ది అనమాట. రెండిట్లో ఫ్రిక్షన్ లిబరేట్ అవుతుంది. ఫస్ట్ ఏమో నట్టుకి స్క్రూకి, అలాగే సెకండ్ ఏమో కాలర్కి అలాగే స్క్రూకి. టార్క్ రిక్వైర్డ్ టు ఓవర్కమ్ రాయండి కాలర్ రాసుకోండి. టార్క్ ఇన్కేస్ కాలర్ యూజ్ చేస్తారు, టార్క్ రిక్వైర్డ్ టు ఓవర్కమ్ friction between collar and screw. T2 is equal to mu into W into R1 plus R2, that is T2. ఇప్పుడు టార్క్ రిక్వైర్డ్ టు ఓవర్కమ్ ఫ్రిక్షన్, దట్ ఈస్ స్క్రూకి నట్టుకి ప్లస్ కాలర్కి నట్టుకి, సారీ కాలర్కి స్క్రూకి. సో ఇది అంటే టోటల్ టార్క్ రిక్వైర్డ్ టు ఓవర్కమ్ ఫ్రిక్షన్ ఇది ఉంది. ఇప్పుడు టార్క్ రిక్వైర్డ్ టు రైజ్ ద లోడ్కి, సో ఇది P into L. L ఈజ్ లెంత్ ఆఫ్ ద లివర్ మీద కదా అప్లై చేస్తారు. ఈ ఫోర్స్ ఇంక్రీజెస్, టార్క్ ఈజ్ ఆల్సో ఇంక్రీజెస్. ఈ ఫోర్స్ 0, టార్క్ ఈజ్ ఆల్సో 0. ఓకేనా, P అంటే ఏంటంటే P ఈజ్ ఈక్వల్ టు W cos ఆల్ఫా ప్లస్ ఫై అన్నమాట. ఇది మనకి ఫైనల్గా వచ్చిన రిలేషన్స్. చాలా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ. 1కి 10 సార్లు చూడండి ఒకసారి, మీకు బాగా అర్థమవుద్ది. అలాగే
నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకోండి.